ఎవడన్నా ఒకడు విద్య కోసం వస్తే వాడికి నేర్పించాలి. అయితే నేను ఇక్కడ ద్రోణాచార్యుడు ఇంకొక క్యారెక్టర్ మీకు చెప్తాను. కౌరవులకి పాండవులకి ప్లస్ కర్ణుడికి తన కొడుకైన అశ్వత్థామకి, అలా ఇంకా ఆ రాజ్యాల్లో ఉన్న సామంత రాజుల పిల్లలకి, వాళ్ళ అక్కడ ఇంకా ఉన్న సూతుల పిల్లలకి, ఆ రాజ్య కుటుంబాలతో పాటు నివసించే వాళ్ళందరికీ కూడా ద్రోణాచార్యుడే గురువయ్యాడు. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ ద్రోణాచార్యుడిని చంపటానికే ఒక కొడుకుని కన్నాడు ద్రుపదుడు. మీకు ఆ వృత్తాంతం చెప్పాను నేను. అతనికి పుట్టిన పిల్లవాడే దృష్టద్యుమ్నుడు, ద్రౌపది అన్న. ఆ దృష్టద్యుమ్నుడిని తీసుకొని వచ్చి ద్రోణాచార్యుడి దగ్గరే వదిలేస్తాడు ద్రుపదుడు. టీచర్వి కదా, నిన్ను చంపటానికి కన్న కొడుకుడు, విద్య నువ్వే నేర్పించాలి. అర్థమైందా మీకు? ఖచ్చితంగా విద్య మొత్తం నేర్పిస్తాడు. తనని చంపుతాడని తెలిసి కూడా దృష్టద్యుమ్నుడికి అన్ని రకాల శస్త్రాలు ఇస్తాడు. ఆ శస్త్రాలతోనే ద్రోణాచార్యుడిని చంపుతాడు దృష్టద్యుమ్నుడు. అది ద్రోణాచార్యుడి క్యారెక్టర్.